గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీకి జనసేన నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తులు కేంద్రాన్ని 25 పార్లమెంటు కేంద్రాల్లో కూడా మొన్న 29వ తారీఖు నుండి జూన్ 29వ తారీఖు నుండి రేపు జూలై 5వ తారీఖు వరకు ఈ దరఖాస్తుల కేంద్రాన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించి ఎక్కడైనా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అనేది చూసుకోండి, మీరు గత 50-60 సంవత్సరాలు చూసుకోండి, ఒక నాయకుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని నామినేటివ్ సిస్టమ్ మీద ఎవరో సిఫార్సులు చేస్తే, పెద్ద పెద్ద నాయకులు సిఫార్సులు చేస్తే నాయకత్వం లభిస్తుంది మిగతా రాజకీయ పార్టీలో. ఇవాళ జనసేన పార్టీలో మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే పార్టీ కోసం, పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసి పార్టీని గెలిపించడం కోసం ఎంతో కృషి చేసిన జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేక స్థానం ఉండాలి అని ఇవాళ మీకు ఉదాహరణకి ఇవాళ కాకినాడ జిల్లా ఈ నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తుల విషయంలో ఇవాళ సెలక్షన్ తీసుకుంటే ఈ వేదిక మీద 26 మందిని కమిటీలు వేశారు. ఈ 26 మంది కూడా ఎప్పుడు ఎక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులుగా సిఫార్సు కాబడలా. వారు మొట్టమొదటి కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు, పార్టీ విజయం కోసం, పార్టీ గెలిచినా ఓటమి చెందినా పార్టీ నిర్మాణం కోసం నిలబడి పనిచేసిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళని ఎవరు ఊహించకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత కళ్ళతో చూసి పార్టీ నిర్మాణం కోసం పనిచేశారు. నాతో గత 11 సంవత్సరాలు ఈ పార్టీ ఆవిర్భావం నుండి 11 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళనే ఆయన సెలెక్ట్ చేసి మరి ఆయన సెలక్షన్ కమిటీలకు వేసి ఒక అబ్జర్వర్ను మమ్మల్ని మాత్రం బయట జిల్లా నుంచి వేసి కొద్దిగా రాజకీయ అనుభవం వాళ్ళని ఒక అబ్జర్వర్గా వేసి మరి వాళ్ళ ప్రతి జిల్లాలో కూడా తిరగమని చెప్పి కమిటీలు ఏర్పాటు చేయమని, ఆ కమిటీలు కూడా ఓపెన్ ఉద్యోగస్తులను ఏ విధంగా అయితే మాకు జాబ్ కావాలని సెలక్షన్ కోసం అప్లికేషన్ ఎలా ఇస్తారో అలా రాజకీయాల్లో కూడా రాజకీయంగా నేను సేవ చేయాలి, రాజకీయంగా పార్టీకి నేను ఉపయోగపడాలి అని చెప్పి మంచి అంకిత భావంతో ఉన్న వారినే అప్లికేషన్ రూపంగా సబ్మిట్ చేయమని ఇవాళ క్యాంప్ పెట్టారు. ఇక్కడ ఈ క్యాంపులో జిల్లా పార్టీ అధ్యక్షులు, లేకపోతే రాష్ట్ర కార్యదర్శులు, జనరల్ సెక్రటరీసు, పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూర్చోాలా, చిన్న నాయకులకే ఇచ్చారు. ఆ చిన్న నాయకులని అప్లికేషన్ తీసుకోమన్నారు. ఎందుకంటే వారు పార్టీ నిర్మాణం నుంచి ఉన్నారు కాబట్టి వారికి తెలుస్తుందని చెప్పి అటువంటి వాళ్ళని తీసుకోమని చెప్పి అప్లికేషన్ తీసుకోమని ఇచ్చారు ఇవాళ. కాబట్టి ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఇవాళ కాకినాడ జిల్లాలో కోస్తా ఆంధ్రాలో ఉన్న 6-7 జిల్లాల్లో నాకు తెలిసి ఇవాళ వరకు 2000 పైగా అప్లికేషన్ మాకు నాయకత్వం కావాలి, మమ్మల్ని కూడా నాయకత్వంలో చేర్చి మాకు కూడా సేవ చేసే అవకాశం కల్పించమని. కొంతమంది అయితే మాకు ఏ పదవి అక్కర్లా, మాకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు. అంటే సేవ చేస్తామని కూడా అప్లికేషన్ రూపంలో మాకు పదవులు అక్కర్లా, పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం అయితే మాకు అప్పచెప్తారో ఆ కార్యక్రమంలో మేము చేయి కలుగుతాం, మేము సైతం అని చెప్పి స్వయంగా అప్లికేషన్ ఇస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా పదవి కావాలనో, ప్రెసిడెంట్ కావాలనో, సెక్రటరీ కావాలనో, వైస్ ప్రెసిడెంట్ కావాలనో, జనరల్ సెక్రటరీ కావాలనో ఇస్తారు. అలా కాదు, మాకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అప్లికేషన్లు. మహిళలు, వ్యవసాయ కూలీలు కూడా వచ్చారు. వ్యవసాయ పనులు అయిన తర్వాత లుంగి కట్టుకొని వాళ్ళు వ్యవసాయ కూలీలు కూడా వచ్చారంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ విధంగా సామాన్యుడి దగ్గర నుంచి ఇవాళ ప్రతివాడు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, మహిళలు, ఇలా అనేక మంది మేము సైతం అని చెప్పి వాళ్ళ పార్టీ కోసం పనిచేయడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా
ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు భావజాలం పాత్రికేయులుగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన భావజాలం ఒకటే, దేశ సమైక్యత సమగ్రత బాగుండాలి, మనమంతా భారతీయులం, దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఇవాళ క్రమశిక్షణ ఉండాలి, హింస అనేది ఉండకూడదు, రౌడీజం అనేది ఉండకూడదు రాజకీయాల్లో అని చెప్పి ఆయన మొట్టమొదటి కూడా చెబుతున్నారు. కాబట్టి ఆయన యొక్క భావజాలాన్ని మేము ప్రజల్లో కూడా తీసుకువెళ్తాం, ఆ సిద్ధాంతాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తామని చెప్పి కూడా మేము కమిటీ తరఫున మీకు తెలియజేస్తున్నాం. అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకే పార్టీ కూడా తప్పకుండా నామినేట్ చేస్తామని చెప్పి, పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కమిటీ తప్పకుండా సిఫార్సు చేసి అటువంటి వాళ్ళకే మరి చేసి పార్టీ బలోపేతం కోసం రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కానీ, ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా సరే పార్టీ బలోపేతం కోసం మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.